సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను క్లేతో కిచెన్ సామాన్లు అయితే చేయబోతున్నాను. సో చూద్దాం ఎట్లా చేయాలో. సో దానికి వస్తువులకి ఏం కావాలంటే క్లే క్లే కావాలి. కొన్ని టూల్స్, మీ ఇష్టమైన టూల్స్ కొన్ని తీసుకోవచ్చు. సో ఇది అసలు దీని మీద మనము ఏమైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఇది రోలర్ అనమాట. దీంతో కొన్ని వస్తువులు రోల్ చేయొచ్చు. ఇదేంటంటే ఇది ఉంది కదండి, దీన్ని ఇక్కడ పెట్టాలి, లోపలికి ఇట్లా పెట్టాలి. సో లోపల పెట్టిన తర్వాత మన షేప్ పెట్టుకొని ఇక్కడ మనం క్లే పెట్టుకొని ఇట్లా ఒత్తుకుంటే మనకి ఆ షేప్ బట్టి నూడిల్స్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఇది నా నైఫ్, ఇది కట్ చేయడానికి. ఇంకోటి ఇది డిజైన్ రోలర్ అనమాట. ఇప్పుడు మనకి సూషీ అవన్నీ ఉంటాయి కదా, వాటిని షేపింగ్ వాటి చేయడానికి అనమాట. దాని తర్వాత ఇది ప్లేట్స్. సో ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ దీనికి మనకు కావాల్సింది ఎల్లో కలర్. సో ఇప్పుడు మనకి ఎల్లో కలర్ క్లే అయితే కావాలి. ఫస్ట్ మనం కొంచెం ఇది తీసుకొని దీంతో మనమైతే దోశలు చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు రోలర్ షేప్తో మనం రోల్ చేసుకోవచ్చు. సో ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత మనము ఇది మన దోశల్ని మనం ఇట్లా రోల్ చేసుకోవచ్చు హ్యాండ్తోనే. చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లో నేను పెట్టుకుంటున్నాను. సో ఇట్లానే కొన్ని దోశలు చేద్దాం. సో ఇట్లయితే నేను కొన్ని దోశలు అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు మనము దోశల్లోకి కొంచెం పచ్చడి అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే రెడ్ కలర్ తీసుకొని మనం కొంచెం ఇట్లా రోల్ చేద్దాం. కొంచెం ఇట్లా కొంచెం పిసికితే కొంచెం మెత్తగా వస్తుంది. సో ఇట్లా కొంచెం ఇంత సరిపోతుంది. సో దీంతో మనము ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇట్లా కొంచెం మనకు కావాల్సిన ఎంత షేప్, అంటే పచ్చడి వేసినప్పుడు కొంచెం షేప్ వస్తుంది కదా, ఒకలాంటి షేప్. ఆ షేప్ అయితే నేను చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట. సో దోశల పక్కన ఇక్కడ పెట్టేస్తున్నాను ఆ షేప్. సో మళ్ళీ ఇప్పుడు మనం రైస్ అయితే చేద్దాం, అది కూడా వైట్ కలర్తో. సో ఇప్పుడు మనమైతే రైస్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఇట్లా చిన్న ఇట్లా తీసుకొని దీన్ని ఇట్లా రౌండ్ ఇట్లా చేసుకోవాలి రైస్ షేప్లో. మా చేసే వరకు ఏంది బాగా చేసాడు. సో ఇట్లా చేసుకుందాం. సో మనకి ఫుల్ అయ్యేదాకా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు. సో మనం దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా రోల్ చేయాలి. సో రోల్ చేసిన తర్వాత ఇట్లా బ్రేక్ చేస్తే మనకి మన క్వాంటిటీ రైస్ నాకు ఇంత చాలు. సో మనం ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా చేద్దాం. ఫస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకోవాలి మనం. ఫస్ట్ ఆరెంజ్ తీసుకున్న తర్వాత దీన్ని బాగా ఇట్లా చేసేసుకొని, సో కర్రీ మనం వేసిన తర్వాత షేప్ సేమ్ పచ్చడిలాగే షేప్ చేసుకుందాం. సో ఇట్లా చేసుకున్న తర్వాత దీని మీద టాపింగ్స్ అంటే
మనము ఈ కలర్ తీసుకున్నాను నేను. సో ఇది చేసుకున్న తర్వాత మనం సైడ్కి ఇట్లా పక్కకు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏమన్నా కొంచెం మిగిలింది కదా వైట్ కలర్, సో దాన్ని ఫస్ట్ మనం రోలర్తో కొంచెం థిక్గా, మరీ థిక్ కాకుండా మరీ పల్చని కాకుండా మీడియం సైజులో చేస్తాం. సో ఇట్లా రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత కొంచెం థిక్నెస్గా చేసుకోవాలి. సో ఇట్లా అయిపోయిన తర్వాత మనం కత్తి తీసుకొని ఫస్ట్ మనకు రౌండ్ షేప్లో ఉంది కదా, దాన్ని ఇట్లా కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకోవాలి. సో పన్నీర్ పీసెస్లా కట్ చేసుకుందాం. సో ఇక్కడ సైడ్కి ఉన్న ఎడ్జెస్ మనం కట్ చేయాలి. ఇట్లా సో ఈ ఎడ్జెస్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. సో దీన్ని కొంచెం స్క్వేర్ చిన్న ముక్కల్లో కట్ చేసుకుందాం. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ వీటిని కొంచెం తెంపాలి. ఇట్లా సో ఈ పన్నీర్ ముక్కలు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. సో ఇవి ఇక్కడ చాలు. సో ఇవి పక్కకు సైడ్ పెట్టుకుందాం. సో మన పన్నీర్ బటర్ మసాలా మీద కొంచెం కొత్తిమీర అయితే వేయాలి. సో ఇప్పుడు క్లేతో అయితే కొత్తిమీర చేసుకోబోతున్నాం. ఫస్ట్ కొంచెం ఇట్లా సన్నగా తీసుకొని దీన్ని ఇట్లా చాలా థిన్గా చేసుకోవాలి, అంటే మన కొత్తిమీర లాగా చేసుకోవాలి. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఇంత పార్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఈ సన్న పార్ట్ ఇక్కడ పెట్టండి. ఇట్లా కొత్తిమీరకి ఇటు సైడ్కి లీవ్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ పన్నీర్లు వాటి మీద పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట మన కొత్తిమీర పెట్టేసిన తర్వాత మనము ఇట్లా పన్నీర్ బటర్ మసాలా. ఇప్పుడు మీకు తెలిసింది కదా క్లేతో కొన్ని వంటలు చేయొచ్చని. సో నేనైతే క్లేతో చట్నీ, దోశలు, ఇంకా రైస్, ఇంకా విత్ పన్నీర్ బటర్ మసాలా అయితే చేశాను. మీకు చాలా తమాషగా ఉన్నాయి కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.